అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కాలభైరవుడి అవతారం కథ గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు. మీకు తెలుసా? కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు అని ఒక వృత్తాంతం ఉంది. కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేం. అటువంటి కాలభైరవ స్వామి కథను నేనిప్పుడు చెప్తాను. అందరూ తప్పకుండా వినండి. కాలభైరవుడు మహాశివుని ప్రత్యేక రూపం. కాలభైరవుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మను మనం ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటాం. అదే చతుర్ముఖ బ్రహ్మ. అయితే అలా పిలవడానికి కారణం బ్రహ్మకు 4 తలలు ఉండడం. ఆ 4 తలలు 4 దిక్కులను 4 వేదాలుగా చెప్తారు. కానీ బ్రహ్మకు ఒకప్పుడు 5 తలలు ఉండేవని, ఆ 5 తలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఖండించాడట. అయితే కథలోకి వెళితే బ్రహ్మ పుట్టక ముందే పరమేశ్వరుడు కాశీనగరాన్ని నిర్మించాడు. కాశీనగరం నిర్మింపబడ్డ కొంతకాలానికి బ్రహ్మ జన్మించాడు. సృష్టించడం కూడా మొదలుపెట్టాడు. అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలను శాసించడానికి, దేవదేవులను ధర్మాన్ని రక్షించడానికి ఎంతోమంది మానసపుత్రులను సృష్టించేసరికి తనే కనుక లేకపోతే ఈ విశ్వంలో ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవే కాదు అన్న ఒక్క అహంకారం అతనికి మొదలవుతుంది. ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు బ్రహ్మ ఈ విశ్వం మొత్తానికి నేనే సృష్టికర్త అని గర్వంగా చెప్పుకుంటాడు. అది విన్న విష్ణువు పుట్టింది అన్న విషయం వాస్తవమే. కానీ నీ సృష్టిని సైతం నాశనం చేసేంత శక్తి ఉన్న ఆ పరమేశ్వరుడు నీకన్నా గొప్పవాడే కదా అని అన్నాడు. అది విన్న బ్రహ్మకు కోపం వచ్చి ఆ రోజు నుండి శివుడి పనుల్లో జోక్యం చేసుకోవడం, శివయ్య కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉన్నాడు బ్రహ్మ. అయితే అవన్నీ గమనిస్తున్న శివయ్య పెద్దగా పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ పనితీరు శృతిమించుతోంది అని శివయ్య భావిస్తాడో ఒక్కసారిగా తన 3వ కంట నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకర రూపుడైన కాలభైరవుడిగా మారుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం అండి. ఖచ్చితంగా వినండి. కాలభైరవుడు ఎర్రటి కళ్ళతో, నల్లటి శరీరంతో, చేతిలో త్రిశూలం పట్టుకుని, మెడలో కపాలహారం వేసుకుని, చూస్తేనే ఒంట్లో మనకు వణుకు పుట్టించేలా ఉన్నాడు. అయితే అంతటి భయంకరమైన రూపంతో, పట్టలేని ఆవేశంతో కాలభైరవుడు బ్రహ్మలోకంలో అడుగుపెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరిల్లుతుంది. అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరవుణ్ణి చూసి, ఏమిటి నేను సృష్టించకుండా ఒక జీవి పుట్టడం, ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగు పెట్టడమా? ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు బ్రహ్మ. అప్పుడు కాలభైరవుడు, నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపుర నాశక రక్షకుడు అయిన పరమేశ్వరుడు. అయినా నేనే గొప్ప, నన్ను మించిన శక్తే లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడికి ఆటంకాలు సృష్టిస్తున్నారు మీరు. ఇదేనా బ్రహ్మతత్వం అంటే అని అడిగాడు. అది విన్న బ్రహ్మ, నేను లేనిదే భూమి లేదు, ఆకాశం లేదు, నేను లేనిదే జీవం లేదు, ప్రాణం లేదు.
నేను లేనిదే స్వర్గం లేదు, నరకం లేదు. ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు. అసుర దానవులు లేరు. అలాంటప్పుడు నేను కాకపోతే ఇంకెవ్వరు విశ్వానికి సర్వోన్నత సృష్టికర్త అని అహంకారంగా సమాధానమిచ్చాడు బ్రహ్మ. అది విన్న కాలభైరవుడు భగభగ మండుతున్న ఎర్రటి కళ్ళతో రుద్రరూపుడై నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో బ్రహ్మ మీదకు విసిరేశాడు. అయితే ఆ త్రిశూలం సరిగ్గా బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదో తలకు తగలడంతో ఒక్కసారిగా ఆ తల గాలిలోకి ఎగిరి కాలభైరవుడి చేతికి అతుక్కుంటుంది. దాంతో ఆకాశం దద్దరిల్లుతూ ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ యొక్క అహంభావం, అహంకారం తొలగిపోయి తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకుని ఇకపై తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని, వ్యక్తిగత అహంభావాన్ని ప్రదర్శించును అని వాగ్దానం చేస్తాడు. ఇక ఆ రోజు నుండే బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అని పిలవడం మొదలైంది. అయితే అది విన్న కాలభైరవుడు తన కర్తవ్యం పూర్తి అయిందని అర్థం చేసుకుని తిరిగి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళే దారిలో చేతికి అతుక్కునున్న బ్రహ్మ ఐదో తలను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు. ఇక అదే విషయాన్ని పరమేశ్వరునికి చెప్పినప్పుడు కాలభైరవ, నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మ తలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. అందుకే బ్రహ్మ కపాలి నీ చేతికే అతుక్కుపోయింది. అయితే ఈ పాతకం తొలగిపోవాలంటే నువ్వు 14 లోకాలను సంచరించాల్సి ఉంటుంది అని చెప్పాడు శివయ్య. అది విన్న కాలభైరవుడు శివయ్యకు నమస్కరించి ఇక ఆ రోజు నుండి 12 సంవత్సరాల పాటు ఆ 14 లోకాలను సంచరిస్తూ ఎంతోమంది దేవదేవుళ్లను, గంధర్వులను, ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరిగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్తాలతో నిర్మించిన కాశీనగరంలో అడుగు పెడతాడు. అంతే, అలా అడుగుపెట్టగానే ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయ్యి తన చేతికున్న బ్రహ్మ కపాలం నేలపై పడి బూడిదైపోతుంది. కాలభైరవుడు అసలేం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నప్పుడు తన ఎదురుగా శివయ్య పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, కాలభైరవ ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన నీవు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి ఇన్ని సంవత్సరాల పాటు 14 లోకాలు సంచరించావు. అందుకే ఈ క్షణం నుండి అవిముక్త క్షేత్రంగా పిలువబడే ఈ కాశీనగరానికి నిన్ను నేను క్షేత్రపాలకుడిగా నియమిస్తున్నాను. నీ అనుమతి లేనిది ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో అడుగు పెట్టలేడు, ఈ కాశీలో ప్రవేశించలేడు. తరాలు మారినా, యుగాలు మారినా ఈ క్షేత్రంలో జరిగే పూజ మొట్టమొదటిసారి నీకు జరిగిన తర్వాతే నా వరకు చేరుతుంది అని చెప్పి క్షేత్రపాలకుడి బాధ్యతను అప్పగించి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు. అయితే ఆ రోజు బ్రహ్మతల 5వ తల కింద పడి బూడిదైపోతుంది కదండి. ఆ బ్రహ్మతల బూడిద పడిన ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు. అక్కడే ఇప్పుడు మనం కాశీలో చూసే కాలభైరవుడి ఆలయం నిర్మింపబడింది. ఎవరైనా వెళ్తే కమెంట్లో కమెంట్ చేయండి. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణుల మధ్య వాదన జరిగింది.
వీరిద్దరిలో తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారే ఉత్తమంగా ఉండాలి అని భావించారు. అయితే ఈ సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక అద్భుతమైన ఆలోచన మహాశివుడు తనను తాను ఒక పొడవైన కాంతి స్తంభంగా మార్చుకున్నాడు. ఆ కాంతికి ఆది అంతం లేనట్టుగా ఉంటుంది. మహాశివుడు తన తోటి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువుకు ఒక పరీక్ష ఇచ్చాడు. కాంతి ప్రారంభం నుంచి బ్రహ్మ అంతం గురించి విష్ణువు కనుగొనాలని పరీక్ష పెట్టాడు. ఆ స్తంభం అంటారు కదా! అదే కాంతి. ఆ కాంతి ప్రారంభం గురించి బ్రహ్మ, అంతం గురించి విష్ణువు కనుగొనాలని పరీక్ష పెట్టాడు. ఆ తరుణంలో బ్రహ్మ ఈ కాంతి ప్రారంభం గురించి వెతికే ప్రయత్నం చేయగా, విష్ణువు కాంతి ముఖం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరు అశక్తులై వచ్చారు. కానీ బ్రహ్మ తెలివిగా ప్రవర్తించాడు. మహాశివునికి నిజం చెప్పే బదులుగా అబద్ధం చెప్పాడు. కాంతి యొక్క ప్రారంభాన్ని గుర్తించానని చెప్పాడు. అది అబద్ధమని గ్రహించిన మహాశివుడు బ్రహ్మ మాటలు విని కోపం వస్తుంది. ఆ కోపం నుంచి కొత్త రూపం పుట్టింది. అతడే కాలభైరవుడు. మహాశివునికి అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు కాలభైరవుడు జన్మించాడు. సమస్త ప్రాణాలను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం. కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కాబట్టి ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను నాగుపామును మొలతాడుగా చుట్టుకుని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే భైరవుడు కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది శునకమని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవ జయంతి నాడు భైరవుణ్ణి పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు పెంపొందుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ఓం నమ శివాయ. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ధన్యవాదములు.